మదర్ చరిత్ర గ్రూప్ సార్. 4 ఇప్పుడు 3 నుండి 4 సంవత్సరం. అప్పుడు డిసెంబర్ నెలలో ఇచ్చారు మాకు. 32,000 ఇచ్చారు, కానీ ₹1,00,000 కట్టమంటున్నారు. ఆమె పేరు అనిత, బ్యాంకింగ్ మేనేజర్ కూడా ఇందులో సంబంధం ఉంది. కానీ ఇప్పుడు ఆ గ్రూప్లో 10 మందిని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎవరికి వాళ్ళు వచ్చి బాధపడి 40 గ్రూప్ వాళ్ళు చెప్పుకున్నా కూడా ఎవ్వరూ మా బాధలు పట్టించుకోవట్లేదు. కానీ మేము ₹1,00,000 కట్టాలంటే మేము ఏదో ఒకటి వేసుకొని చనిపోవాలి. దీనికి పరిష్కారం కలెక్టర్ గారు చేస్తారని కలెక్టర్ గారి కాడికి రావటం జరిగింది. న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు గ్రూపులు చేరినప్పుడు 10 లక్షలు తీసుకున్నట్టు కదా సంతకాలు పెట్టారా? 10 లక్షలు కాదు, 50,000 ఇస్తామంటే మేము 50,000 పెట్టాము. కానీ 10 లక్షలకి ఎంటర్ చేసేసారు వీళ్ళ ఆధార్ కార్డులు అవి తీసుకొని. ఇందులో బ్యాంక్ మేనేజర్కి మెయిన్ సంబంధం, ఆర్థిక సంబంధం. అంటే బ్యాంక్ మేనేజర్ మీరు చెప్పారా 10 లక్షలు మీరు కడుతున్నారని? పాత గ్రూప్ పేరు మీద ఇస్తున్నాం మీకు 50,000 అన్నారు. పాత గ్రూప్ మీద, కొత్త గ్రూపులకి ఇవ్వరు సార్ 10 లక్షలు. పాత గ్రూపుల మీద అదే గ్రూప్ మాకు తెలియదు అని మేము మదర్ చరిత్ర గ్రూప్ పాత గ్రూప్ మీద 10 లక్షలు సెలక్షన్ అయినాయి అమ్మ, మీకు 50,000 ఇస్తాము, 50 కట్టుకోండి అని ఆర్టీ చెప్పింది. మేము అలాగే అనుకొని వీళ్ళు సంతకాలు చేశారు. చదువు రావాలి కదా వీళ్ళకి, అందుకని సంతకాలు చేశారు. తీరా చూస్తే ₹1,00,000 ఇచ్చి ₹1,00,000 మెసేజ్లు పంపించేసింది ఎమ్మటే. అట్లా లోన్ ఇవ్వటం, ₹1,00,000 మెసేజ్లు ఇచ్చేసి. తీసుకుంది ఎప్పుడు? డిసెంబర్ నెలలో, లాస్ట్ ఇయర్. 4వ సంవత్సరం సార్. అయితే 7 నెలలు కట్టాము, కానీ ఏ రసీదులు ఇవ్వట్లేదు, ఏ బుక్కులు ఇవ్వలేదు. బ్యాంక్ వాళ్ళని అడగలా? మీరు బ్యాంక్ వాళ్ళని అడగలా? బ్యాంక్ వాళ్ళని అడుగుతుంటే మేనేజర్ అంటుంది, నువ్వు నన్ను అడగాల్సిన నీకు రూల్స్ లేవు, అధికారం లేదు నీకు. నేను కానీ ఒక్క మాట చెప్తే పోలీసు వాళ్ళకి నిన్ను అరెస్ట్ చేస్తారు, ఏందో నువ్వు మేనేజర్తోనే ఇలా మాట్లాడుతున్నావు అంటున్నావా. మరి ₹1,00,000 మేము ఎలా కట్టాలి? ఇప్పుడు గవర్నమెంట్ డోక్రా అంటే గవర్నమెంట్కి సంబంధించింది. మేము మోసపోంగా ప్రతి ఆడపిల్ల గవర్నమెంట్ డోక్రాలో చేరాలని ఆశపడింది. కానీ మీరే డోక్రాని అడ్డం పెట్టుకొని మీరే మోసం చేస్తుంటే మేమెవరికి చెప్పుకోవాలి?